హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి నిన్ననే కీ పేపర్ రిలీజ్ అవ్వడం జరిగింది. మామూలుగా అయితే ఈ రోజు రిలీజ్ అవ్వాలి, కానీ నిన్నే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ రెస్పాన్స్ షీట్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్ కి ఎన్ని మార్కులు వచ్చాయని చేసుకోండి. అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ అయితే ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయినట్లయితే మీకు ఒక మార్క్ వస్తుందండి. ఈ విధంగా చూసుకోండి. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, హౌ టు చెక్ అని చెప్పి. ఇక్కడ కొంతమంది వాళ్ళ మార్క్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మాక్సిమం చాలా మందికి 50 లోపుగానే ఎక్కువ మందికి మార్క్స్ అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ ఎంత హార్డ్ గా ఉందని చెప్పి. అలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ ఉన్నాయని చెప్పి చాలా మంది ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ క్వశ్చన్ పేపర్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఒకసారి మీరు అది మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో కూడా చెక్ చేసి చూడండి, అక్కడ ఏ విధంగా ఉందని చెప్పి. ఒకవేళ రాంగ్ ఉన్నట్లయితే మనం అబ్జెక్షన్స్ అయితే తెలియచేయచ్చు. ఇక్కడ మనకి 25వ తారీఖు దాకా అబ్జెక్షన్స్ తెలియచేయచ్చు అని చెప్పి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా క్వశ్చన్స్ లో రాంగ్ ఉన్నట్లయితే మన అబ్జెక్షన్స్ తెలియచేయచ్చు. ఏ విధంగా తెలియచేయాలనేది ఒకసారి ఆఫ్టర్నూన్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ లోపు మీ క్వశ్చన్ పేపర్ లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, క్వశ్చన్స్ వాళ్ళు రాంగ్ ఇచ్చారో అలాంటివన్నీ కూడా కామెంట్స్ లో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది. షిఫ్ట్ 2 లో క్వశ్చన్ 14 అలాగే క్వశ్చన్ 20, 63, 72 లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయని అయితే వాళ్ళు తెలియచేయడం జరిగింది. నేను మా టీమ్ తో చెప్పడం జరిగింది, వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అవన్నీ ఒకవేళ వాస్తవమైనట్లయితే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఏ విధంగా అబ్జెక్షన్స్ తెలియచేయాలి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి. కొంతమంది తెలియజేసినా దానికి మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ మంది తెలియజేస్తే చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం అందరూ కూడా ఒకవేళ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయని తెలియజేసి మనం అబ్జెక్షన్స్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అలాగే చాలా మందికి బార్డర్ మార్క్స్ అయితే రావడం జరిగింది, 40, 38, 39. వీళ్ళందరూ అయితే వెయిట్ చేయండి. 42 అయితే ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో. రిజర్వేషన్ కేటగిరీ అంటే SST కేటగిరీకి సంబంధించి అయితే ఎన్ని మార్క్స్ వచ్చినా వారు క్వాలిఫై అయితే అవుతారు. మిగిలిన వారు అయితే 42 మార్క్స్ అయితే ఖచ్చితంగా మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి. బార్డర్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి. మనకు 5వ తారీఖున రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ లోపు అయితే అబ్జెక్షన్స్ చేయడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎగ్జామ్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్ గా ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం ట్రై చేస్తాను ఎన్ని ర్యాంక్స్ వస్తాయి ఏంటి అనేది ఒక అనాలిసిస్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే తెలియజేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసి అందులో తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక 10 రూపీస్ లోడ్ చేసుకొని నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.